హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ వీడియో చూస్తున్న వ్యూయర్స్కి వచ్చేసి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరో లైక్ చేయడం లేదు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం లేదు. ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 30 లైక్స్ అనేది టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. మనకు వచ్చేసి పర్ మంత్ శాలరీ వచ్చేసి మీకు 35,000 శాలరీ ఉంటుంది. జస్ట్ మీరు చాటింగ్ అండ్ టైపింగ్ జాబ్ అనమాట. ఇది వచ్చేసి జస్ట్ మీరు అప్లై చేసుకుని వదిలేస్తే మీకు వితిన్ 24 అవర్స్లో మీకు రిప్లై అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ జాబ్కి వచ్చేసి మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి ఫీజు కూడా లేదనమాట. అప్లై చేసుకోవడానికి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చెప్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. అలాగే ఇప్పటి వరకు ఎవరైతే టెలిగ్రామ్ ఛానల్లో మన జాయిన్ అవ్వలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, వెళ్ళైతే జాయిన్ అయిపోండి. ఈ జాబ్లో మీకు ఏజ్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఆల్ డీటెయిల్స్ చెప్పే ముందు వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. ఇందులో పోస్ట్ డీటెయిల్స్ చెక్ చేసుకున్నట్లయితే మనకి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ అనమాట. పోస్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చెక్ చేసుకున్నట్లయితే మినిమం ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు 18 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 35 ఇయర్స్ అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెక్ చేసుకున్నట్లయితే మీకు ఎనీ డిగ్రీ ఉన్నా సరిపోతుంది, మీరు అప్లై చేసుకోవచ్చు. పర్ మంత్ శాలరీ వచ్చేసి మీకు 35,000 శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకేనా. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీకు రిటర్న్ టెస్ట్ అనేది మీరు కండక్ట్ చేసి మీకు ఇంటర్వ్యూ ద్వారా మీకు సెలెక్ట్ చేసుకుంటారనమాట. అండ్ నెక్స్ట్ జాబ్ వచ్చేసి మీకు ఫుల్ టైమ్ ఆర్ పర్మనెంట్ వచ్చేసి ఉంటుంది. అండ్ రిక్రూట్మెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మనకి ఇంటచ్ సిఎక్స్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఈ రిక్రూట్మెంట్ని రిలీజ్ చేశారనమాట. అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసి ఆన్లైన్లో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎటువంటి ఫీ అప్లికేషన్ లేదు, ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే మనకి అప్లై లాస్ట్ డేట్ కూడా ఇవ్వలేదు కాబట్టి ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు అనమాట. అలాగే జాబ్ లొకేషన్ చూసుకున్నట్లయితే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట, ఇంటి నుంచి వర్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మీకు ఎలా అప్లై చేసుకోవాలనేది చెప్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చిన అది చూడండి, ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు అప్లై నౌ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వెబ్సైట్ మీదకి అయితే తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ మీకు కంపెనీ కనిపిస్తుంది. ఇక్కడ మీ యొక్క కస్టమర్ సర్వీస్, మీ యొక్క రోల్, మీ యొక్క ఏమేమి పనులు ఉంటాయి మీకు, అలాగే మీ యొక్క గ్రాడ్యుయేషన్, మీ యొక్క ఎక్స్పీరియన్స్ వచ్చేసి మీకు అయితే 0 to 5 years ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఖచ్చితంగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే అప్లై నో బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. అప్లై నో మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది అడుగుతుంది అనమాట. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసిన తర్వాత స్టార్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసిన తర్వాత కింద స్టార్ట్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద అయితే క్లిక్ చేయండి, స్టార్ట్ అని. అండ్ నెక్స్ట్ మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క ఫస్ట్ నేమ్ ఎంటర్ చేయండి. మీ యొక్క లాస్ట్ నేమ్, మీ యొక్క మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మీకు వచ్చేసి మీకు కొన్ని క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది అనమాట. వాటికి వచ్చేసి మీరు ఆన్సర్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది, సింపుల్గా అనమాట. ఇది వచ్చేసి అప్లై ప్రాసెస్ అనమాట. వీడియో నచ్చినట్టయితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోతున్నారు. అలాగే ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.